బీట్రూట్ ఫ్రైనా నాకు అస్సలు నచ్చదు అనే వాళ్ళు కూడా ఇలా చేశారంటే హాఫ్ కేజీ అయినా ఒక్కరే తినేస్తారు, అంత టేస్టీగా ఉంటుంది. దీనికోసం ప్యాన్లోకి కొంచెం ఎక్కువగా ఆయిల్ యాడ్ చేసుకుని ఇలా సన్నగా కట్ చేసుకున్న బీట్రూట్ ముక్కల్ని వేసుకుని కొద్దిగా సాల్ట్ వేసి మూత అనేది పెట్టకుండా ఇలా మంచిగా ఫ్రై అయ్యి ఆయిల్ సెపరేట్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇలా ఫ్రై చేసుకున్న వాటిని ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత నేను ఇక్కడ ఎక్స్ట్రాగా ఆయిల్ని ఏమీ యాడ్ చేయట్లేదు. ఈ మిగిలిన ఆయిల్లోనే ఆవాలు, వేరుశెనగ గింజలు, ఉద్దిపప్పు, పచ్చిశనగపప్పు వేసుకొని లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి కరివేపాకు, పచ్చిమిర్చి వేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి నేను ఆనియన్స్ ఏం యాడ్ చేయట్లేదు. నేను పచ్చి కొబ్బరిని యాడ్ చేస్తున్నాను కాబట్టి ముందే వేసుకుంటున్నాను. మీరు ఎండు కొబ్బరి అయితే లాస్ట్లో వేసుకోండి. తర్వాత ఇందులోకి కొంచెం పసుపు, కారంని కూడా యాడ్ చేసుకొని లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న బీట్రూట్ ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని జస్ట్ ఒక 1 మినిట్ ఫ్రై చేసుకొని దింపేసుకుంటే టేస్టీగా ఉండే బీట్రూట్ ఫ్రై రెడీ అయిపోతుంది. ఇలా కనుక చేస్తే పప్పులన్నీ క్రంచీగా ఉండి బీట్రూట్ కూడా స్వీట్నెస్ లేకుండా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి.